ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుందని, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుందని మరొకసారి దేవుని వాక్యమును బట్టి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. 138వ కీర్తన 7వ చరణంలో దావీదు చెప్పిన ఒక మాటను ఈ ప్రత్యేకమైన సమయంలో చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. నిరాశలో, నిస్పృహలో తాను అనుకున్న సహాయం మనుషుల దగ్గర నుండి దొరకనప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడుతూ ఈ కీర్తన రాశాడు. మనుషులకు మేలు చేసి కూడా దావీదు వారి నుండి చీత్కారము, తృణీకారము, అపహాస్యము, వారి కోపమును చవిచూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సౌలు అనే వ్యక్తికి దావీదు ఎంతో మేలు చేశాడు. దావీదు చేసిన మేలును మర్చిపోయిన సౌలు దావీదును అంతమొందించాలని, దావీదును ఏదో రకంగా తన మార్గము నుండి తప్పించుకోవాలని లేదా తొలగించాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. ఒకానొక సందర్భంలో దావీదు అంటాడు, మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉన్నది అంటాడు. దాన్ని బట్టి దావీదు ఎంత కఠినమైన కష్టకాలం గుండా ఆయన వెళ్ళాడో, ఎటువంటి శ్రమను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడే, నమ్మిక ఉంచినవాడే, ప్రేమించినవాడే, ఆయన బలమును ఆధారం చేసుకున్నవాడే. కానీ ఆయన అంటున్న మాట, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పటికీ కూడా, అంటే దేవుడు తన ప్రజలను ఆపదల్లోనికి నడిపిస్తాడా? కొన్నిసార్లు అనుమతిస్తాడు. 23వ కీర్తన 4వ మాట చదువుకుంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటాడు. ఆ పై 3 వచనాలు చదువుకుంటే ఎంత అద్భుతమైన మాటలు. దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు ఏమీ తక్కువై ఉండదు. పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. అద్భుతమైన మాటలు చెప్పిన కాపరి 4వ వచనంలో అంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను వెళ్తాను. అవును, దేవుని ప్రజలు కొన్నిసార్లు సుఖాన్ని, సౌఖ్యాన్ని, సదుపాయాలను అనుభవిస్తారు. అదే సమయంలో దేవుని కొరకైన శ్రమను కూడా అనుభవించాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవించటం కూడా నాకు ఏర్పరచబడింది అని పౌలు గారు తాను రాసిన పత్రికలో తెలియజేశాడు. దేవుని ప్రజలకు కష్టాలు రావా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఆపదలు రావా? యేసుక్రీస్తు ప్రభు మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రేమించి వెంబడించే వారికి శోధనలు, కష్టాలు, వ్యాధులు, బాధలు రావా అంటే బైబిల్ ఎక్కడ కూడా రావు అని చెప్పట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అని బైబిల్ చెబుతుంది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస పొందుతారని బైబిల్ చెబుతుంది. మనము అరకొర భక్తి, నామకార్థపు భక్తి, వేషధారణతో కూడిన భక్తి చేస్తూ ఉంటే దానికి పెద్ద హింస, శ్రమ ఏమీ రావు. ఎందుకంటే అందరితో పాటు కలిసి వెళ్ళిపోతాం. ఎక్కడుంటే అక్కడ రంగు మార్చుకొని వారితో కలిసి ఉంటాం. కాబట్టి ఎవరు మనల్ని వ్యతిరేకించరు, ఎవరు మనల్ని ప్రశ్నించరు. ఎప్పుడైతే దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని, సాక్ష్యాన్ని కాపాడుకోవాలని, పరిశుద్ధంగా జీవించడానికి కొన్ని విషయాల్లో మనుషులను వ్యతిరేకిస్తామో లేదా వారికి వేరుగా విభేదిస్తామో, అప్పుడే మన జీవితంలో తృణీకారం లేదా శ్రమ అనేది ఎదురవుతుంది. నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, ప్రభు కొరకు నువ్వు జీవించాలని తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఒకవేళ నీకు శ్రమ కలుగుతుంటే, హింస కలుగుతుంటే అది మంచిదే. అది నీకు బహుమానం తీసుకొచ్చేదే. నీతిమంతునికి ఆపదలు అనేకమైనవి కలుగుతాయి. అయితే వాటన్నిటి నుండి ప్రభువే అతనిని తప్పిస్తాడని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయనే మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. గాయము చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. బాధలోనికి కొన్నిసార్లు అనుమతించేవాడు ఆయనే, ఆ బాధ నుండి తప్పించేవాడు కూడా ఆయనే. షద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో ఆ దూరా అనే మైదానంలో ఏర్పరచబడిన ప్రతిమకు మొక్కని కారణం చేత వారు తమ భక్తిని, నియమాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించిన కారణం చేత అగ్నిగుండంలో పరవేయబడడానికి అనుమతించబడ్డారు. రాజు ఎంతో కోపం, ఆవేశంతో
వారిని అగ్నిగుండంలో పడేయాలనుకున్నాడు. ఎందుకంటే రాజుకి వాస్తవానికి వీళ్ళ మీద మంచి మనస్సు, మంచి దయ ఉంది. చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పిన మాటలను బట్టి రాజు అలా ప్రయత్నించాడు, అలా పనిచేశాడు. కొంతమంది తాము ఎలా ఉండాలో ఎదుటివారి మాటలను బట్టి డిసైడ్ అవుతుంటారు. స్వతహాగా దేవుడు వారికి మంచి మనస్సు, దయ, జాలి, కనికరం, అర్థం చేసుకునే తత్వాన్ని ఇస్తాడు. వారి హృదయం అలాంటిది. కానీ చుట్టూ ఉన్న సలహాదారులు, చుట్టూ ఉన్న మనుషులు ఉంటారే, వారు చెప్పే తప్పుడు సలహాలు, వారు చెప్పే చెప్పుడు మాటలను బట్టే వీరు తమ మనసును మార్చేసుకుంటారు. ప్రేమించాల్సిన వ్యక్తులే ప్రేమించకుండా కోపాన్ని పెంచేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, వివాహం అయిన తర్వాత నా కొడుకు నన్ను ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఎందుకంటే ఆ కుమారుడికి బహుశా దైవ భయము, దైవభక్తి లేని తన భార్య ఏదో మాట ఇన్సర్ట్ చేసి ఉండొచ్చు. ఆ చెడు మాట, చేదైన మాట తన మనసుని మార్చేసింది. కొన్నిసార్లు నీవు ఎలా ఉన్నావో అలాగే బ్రతుకు. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన మాటల ప్రభావం నీ మీద రాని. ఒకవేళ మంచి మాట అయితే దైవికమైన మాట, అది సమాజానికి, నీ చుట్టూ ఉన్న వారికి క్షేమకరమైన మాట అయితే దాన్ని తీసుకోవడం తప్పు కాదు. కానీ ఒకవేళ ఇతరులు చెప్పిన మాట, సలహా నీతో ఉన్న మనుషులకి హాని చేసేది, కీడు కల్పించేదైతే అలాంటి వారి మాటలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మన జీవితంలో చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను బట్టి అలాగా ప్రవర్తిస్తున్నామా? రాజు శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేయాలనుకున్నాడు. వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. అయ్యా, మేము మీరు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయం. మీరు అగ్నిగుండంలో పడేస్తే పడేయండి, మేము చచ్చిపోవడానికైనా సిద్ధం. మా దేవుడు మమ్మల్ని చావనివ్వడు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా సరే మీ ప్రతిమకైతే మేము మొక్కం. ఎంత నిష్ట కలిగిన, నియమంతో కూడిన భక్తి వాళ్ళకుందో, విశ్వాసం కలిగి ఉన్నారో చూసారా? ఈ రోజుల క్రైస్తవులకు అసలు ఆ నియమం ఉందంటారా? నేను క్రైస్తవుడను, యేసు ప్రభుని వెంబడించేవాడిని, నాకు మేలు కలగకపోయినా, లాభం రాకపోయినా, నేను అనుకున్నట్టుగా జరగకపోయినా పర్లేదు, కానీ నేను నా విశ్వాసానికి వేరుగా ఇలాంటి పనులు చెయ్యను అని ఎంతమంది ప్రభు కొరకు నిలబడుతున్నారు? వారు ప్రభు కొరకు నిలబడ్డారు, అగ్నిగుండంలో పడవేయబడ్డారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. 4వ వ్యక్తిగా వారి మధ్య నుండి వారిని బయటికి తీసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే, ఎవరైతే వాళ్ళను పడేయడానికి సహకరించారో పరిచారకులు, వారు కాలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం కనీసం వెంట్రుక కాలిన వాసన కూడా రాలేదని బైబిల్ చెబుతుంది. నీ జీవితంలో కూడా ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీ స్నేహితులు, నీ బంధువులు లేదా నీ కలీగ్స్ నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో వారికి ఇబ్బంది వస్తుందేమో, కానీ నీ ప్రభు కొన్నిసార్లు తప్పిస్తాడు. ఆపద రాకదు అని చెప్పట్లేదు, వచ్చిన ప్రభువే నిన్ను తప్పిస్తాడు. అందుకే 138వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పటికీ ఆయన నన్ను బ్రతికిస్తాడు. మన ప్రభు బ్రతికించేవాడే కానీ చంపేసేవాడు కాదు, మరణానికి అప్పగించేవాడు కాదు. మనం కోరుకుంటాం కొన్నిసార్లు మరణం, చావు కావాలని మనం కోరుకుంటాం. దేవుడు మనల్ని బ్రతికించేవాడు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని 119వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం. దేవుడు తన వాక్కును పంపి మనల్ని బ్రతికించాలని కోరుతున్నాడు. ఆయన మనలో జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో ప్రతిరోజు బ్రతికి ఉండి శవంలా జీవిస్తున్నావా? జీవశవాలు అంటారు. ఇంట్లో ఎన్నో పరిస్థితులు, కష్టకాలం, శోధనలు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది చావలేక బ్రతుకుతుంటారు. పిల్లల కోసమో లేదా కొన్ని బాధ్యతల కోసమో చావలేక బ్రతుకుతుంటారు. కొంతమంది బ్రతకలేక చచ్చిపోతారు. నీవు బ్రతికితేనే ఏదైనా సాధించగలవు తప్ప చనిపోయి ఏమి సాధించలేవు. నేను ప్రేమించిన వ్యక్తి నీకు దక్కలేదని, నువ్వు కోరుకున్నది నీకు దొరకలేదని, లేదా మనుషులు నిన్ను ప్రక్కన పెట్టేస్తున్నారు, నిన్ను పట్టించుకోవట్లేదు, వారికి నువ్వు లెక్క లేకుండా అయిపోయావని వారిని బట్టి వారి మీద కోపంతో నువ్వు మరణాన్ని కోరుకుంటే నీ జీవితంలో ఏం సాధించలేవు. నువ్వు బ్రతికితే, బ్రతకాలనే కోరిక నీకుంటే ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. జీవింప చేసేవాడు ఆయనే. ఈ ప్రత్యేకమైన నీ జీవితంలో కూడా బ్రతకాలనే కోరిక లేదు, బ్రతకాలనే ఆశ లేదు అని నువ్వు నిరాశపరుచుకుంటున్నావా నీ మనసుని? ఆయనను బ్రతికించే దేవుడు. నువ్వు చిక్కుకున్న ఆపదలు ఏదైనప్పటికీ కూడా
ఒకవేళ నీ అంతట నువ్వే నీ చేతులారా కొన్ని విషయాల్లో చిక్కుకుపోయావేమో, బంధించబడ్డావేమో, వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడు, విడిపించి గొప్ప చేస్తాడు. దేవుని వాక్యలో మనం చూస్తే 91వ కీర్తనలో దావీదు దేవుని వాక్యలో మనం చూస్తే 91వ కీర్తన వాస్తవానికి మోషే రాశాడు. ఆ కీర్తనలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? చూడండి, 91వ కీర్తన 14వ మాట చదివితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతన్ని గొప్ప చేసేదను. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించి దేవునికి మొరపెట్టేవాడు అయితే ఆయన తప్పిస్తాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న ఈ పరిస్థితులు ఎప్పుడు శాశ్వతం ఉండిపోవు, మారతాయి. ఖచ్చితంగా ప్రభు పరిస్థితులు మార్చి సంతోషకరమైన దినాన్ని నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులు శ్రమల గుండా వెళ్ళిన వారే దేవుని సమయం వచ్చిన తర్వాత వారిని విడిపించి గొప్ప చేశాడు. దావీదు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినవాడే, కానీ దేవుడు దావీదుకు తోడై ఉన్న కారణం చేత, దావీదు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్న కారణం చేత దేవుడు అతన్ని గొప్ప చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు వైపు చూడు, అన్ని విషయాల్లో ప్రభు మీద నమ్మిక ఉంచండి. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, బ్రతికిస్తాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభుని నిలబెడతాడు. దేవుడు అలాంటి నిరీక్షణ మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికిస్తావని భక్తుడు చెప్పాడు. మా జీవితంలో మేము అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని బ్రతికించేవాడు అని, విడిపించేవాడు అని, గొప్ప చేసేవాడు అని మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి, వాక్యము ద్వారా మా హృదయంలో నిలిపిన నిరీక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ మాటలు నీ ప్రజల జీవితంలో స్థిరపరచండి. వాక్యము వారి జీవితాల్లో కార్యసిద్ధి కలిగించడానికి సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా అనేక మందికి తెలియచేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.